ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 10వ కీర్తన 18వ వచనం. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి లేనటువంటి బిడ్డలను, నలిగిన హృదయము గల వారిని న్యాయములోనికి నడిపించేటువంటి వారు ఉన్నారా ఈ సమయంలో? పెద్దలు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతారో వారి బిడ్డలను మోసం చేసేటువంటి వారు అనేక మంది బంధువుల్లో ఉంటూ ఉంటారు. ఇక నలిగినటువంటి హృదయం, నలిగిన జీవితం దగ్గరకి న్యాయం చేయాలని ఎవరు కూడా దగ్గరకు కూడా రారు. కానీ ప్రభువు వారు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఒకవేళ పెద్దలను కోల్పోయి నువ్వు బాధలో ఉన్నా, నలిగినటువంటి పరిస్థితిలో నీ జీవితము ఉన్నా, ఆయన అన్యాయమైనటువంటి ప్రతి జీవితాన్ని న్యాయముతో నింపేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు వారి హృదయాన్ని స్థిరపరుస్తారంట. వారి హృదయాన్ని స్థిరపరిచి ఆయన చెవియొగ్గి ఆలకిస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ఆకాశము సింహాసనముగా చేసుకొని భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడు, ఆయన చెవియొగ్గి నీ మనవిని, నీ ప్రార్థనను, నీ కష్టమును ఆయన ఆలకిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఆలకించరు. వారి లోకంలో ఉన్నా కూడా, అందుబాటులో ఉన్నా కూడా చెవిని పెట్టరు. నలిగిన జీవితాల దగ్గరకు రారు, నలిగిన కుటుంబముల దగ్గరకు రారు. కానీ ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ జీవితము ఆ విధముగా ఉన్నట్లయితే, అటువంటి బాధలు నీ ఉన్నట్లయితే, ప్రభువు వారు నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన నీ మనవిని చెవియొగ్గి ఆలకించి నీ మనసును స్థిరపరుస్తాను అని. నీ మనవిని ఆలకించడం అంటే ప్రియ దేవుని బిడ్డ, విన్నారు అని అంటే ఆయన కార్యము చేసేటువంటి దేవుడు. అన్యాయాన్ని సహించేటువంటి దేవుడు కాడు ఆయన. అన్యాయస్తులకు విరోధి ఆయన. కాబట్టి నీకు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే నిన్ను నలిగినటువంటి జీవితంలోనికి నెట్టివేశారో, వారందరికీ తీర్పు తీర్చేటువంటి, శిక్షించేటువంటి సమర్థుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఇస్తున్న వాగ్దానము, నేను నీ మనవుని ఆలకిస్తున్నాను, నాకు ప్రార్థన చేయండి, నేను కార్యాలు చేస్తాను, నేను మీకు న్యాయమును తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకుండా ధైర్యముగా ఉండండి. ఎంతమంది మీకు అన్యాయము చేసినా మీరు వారితో గొడవ పడకుండా ప్రభువును విశ్వసించి ప్రభువుకి మీ మనవులు తెలియపరచండి. తప్పకుండా ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కనుక మీకు న్యాయమును ఖచ్చితముగా ఈరోజు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రారంభమవుతుంది మీ జీవితంలో. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తారు. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితములలో అయ్యా, ఎవరైతే నాయనా అయ్యా పెద్దలను కోల్పోయారో అయ్యా, అలాగే తండ్రి ప్రభువా, మీరే సహాయము చేసి నలిగినటువంటి జీవితంలో ఉన్నారో వారందరి కోసం నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీరే సహాయము చేయను నాయన. వారి మొరను, మా మొరను ఆలకించి అయ్యా మీరే న్యాయమును జరిగించుదురుగాక. యేసునామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, మీరే సహాయం చేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలకు అన్యాయము చేశారో ఆ అన్యాయం నుంచి బిడ్డలకు విడుదల కలిగించి ఆశీర్వదించమని, గొప్పగా సంతోషింప చేయమని అయ్యా, మీరే వారికి తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా ఉండి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీ సమస్య ఏంటో తప్పకుండా నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయం చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.